ఎందుకు ఇట్లా ఇచ్చిన మాటని తప్పుతున్నారు? మీరు ఇచ్చిన మాటని ఎందుకు తప్పుతున్నారు? సో అందుకని మీ మీద నమ్మకము రోజు రోజు తగ్గిపోతుంది. ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు, మీరు పెట్టిండ్రు, అప్పుడు మేము సంతోషపడ్డాం. అందుకోసమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి మేము కూడా కృషి చేసినాం. 11 రోజుల ముందు రేవంత్ రెడ్డి గారు గెలుస్తున్నారని నేనే చెప్పిన కదా, కేసీఆర్ గారు ఓడిపోతున్నారు నేనే చెప్పిన కదా. మరి మీరు గెలిచి ఏం లాభం? మాకే కాదు, తెలంగాణలో ఉన్న ప్రజలకు, 4 కోట్ల ప్రజలకు మీరు చేస్తున్నది ఏంటిది? మీరు చెప్పింది ఏంటిది, చేస్తున్నది ఏంటిది? అన్ని ఆలయాలపైన మీరు ఓట్లేసిండ్రు. ముఖ్యమంత్రి గారు మీరు అన్ని ఆలయాలపైన ఓట్లేసిండ్రు. రాజన్న టెంపుల్ పైన, యాదగిరి గుట్ట పైన,